తెదేపా జనసేనలతోనే బీసీల అభ్యున్నతి సాధ్యమవుతుందని తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు గొల్లా నరసింహ యాదవ్ అన్నారు. తిరుపతి నగరంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పాలాభిషేకం చేసి బీసీ డిక్లరేషన్ పై సహచర బీసీ నాయకులతో కలిసి సంబరాలు చేసుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ప్రకటించిన జై హో బీసీ డిక్లరేషన్ ద్వారా వెనుకబడిన కులాల అభివృద్ధి లక్ష్యంగా ప్రకటించడం జరిగిందన్నారు. రానున్న తెదేపా జనసేన ప్రభుత్వం దీనిని అమలు చేస్తుందని ఆయన వెల్లడించారు. వైసీపీ పాలనలో 26,000 మంది బీసీలపై అక్రమ కేసులు బనాయించారని 300 మంది బీసీ వర్గాలకు చెందిన వారిని హత్య చేసినందునే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువచ్చి వారికి రక్షణ కల్పించాలని తెదేపా జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించిందన్నారు. గణనీయంగా కూడా అభివృద్ధి పదంలో నడిచారు. రాజకీయంగా కూడా ఉన్నత పదవుల్లో అటు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఉన్నత పదవులు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనలో బీసీలకు స్వర్ణయుగం లాంటిది. ఈ రోజు మళ్ళా కూడా 4.5 సంవత్సరాల కాలంలో 1700 స్థానిక సంస్థల పోస్టులో ఏదైతే ఈ యొక్క అణచివేత ధోరణితో రిజర్వేషన్ 10% తగ్గించాడో జగన్మోహన్ రెడ్డి, అదే 10% మళ్లీ పెంచుతూ రాబోయే ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పడిన ప్రభుత్వంలో ఏవైతే రద్దు చేశారో అవన్నింటినీ కూడా పునరుద్ధరించడం జరుగుతుందని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, అదేవిధంగా బడ్జెట్ కేటాయింపుల్లో కూడా భారీ ఎత్తున ముందుకెళ్లడం, అదే కాకుండా ఏదైతే అర్థాంతరంగా చదువులు ఆపేసి విద్యా బోధనకు సంబంధించి ఏదైతే పథకాలు రద్దు చేస్తున్నా అవన్నీ కూడా పునరుద్ధరించడం జరుగుతుందని చెప్పడం, అదేవిధంగా ఏదైతే వెనుకబడిన వర్గాలకు 34% పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ ప్రక్రియను ఇవ్వడం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం, అదేవిధంగా పెన్షన్ 50 సంవత్సరాలకే 50 సంవత్సరాలు ఇవన్నీ కూడా రాబోయే ఎన్నికల వైసీపీకి మేనిఫెస్టో కాదు కానీ చెప్పిన హామీలు ఏమైతే సమాధానం చెప్పమంటున్నారు. ఎన్నికల ముందు హామీ నా బీసీలు అంటావు, నా బీసీలు అనే అర్హత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉందా అని సందర్భంగా ప్రశ్నిస్తాను. ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు నిన్న ఇచ్చిన డిక్లరేషన్ పూర్తిగా కూడా అమలు చేస్తామని కూడా